మన పక్క దేశం పాకిస్తాన్లో పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆ దేశ పరిస్థితి రోజురోజుకి మరింత దిగజారుతోంది. ద్రవ్యోల్బణం కారణంగా అక్కడ ప్రజల కనీస అవసరాలకు కూడా భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. దీంతో పేద ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. వేలాది కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. దీంతో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో సరికొత్త నినాదం తెర మీదకు వస్తోంది. తమ ప్రాంతాన్ని భారత్లో కలపాలంటూ కొన్ని చోట్ల ఆందోళనలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. రీసెంట్గా వచ్చినటువంటి కథనాల ప్రకారం పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి పీఓకేలో ఆందోళనకు కారణమవుతోంది. ద్రవ్యోల్బణంతో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటిన సమయంలో పాకిస్తాన్ ప్రభుత్వం దేశ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రజల మీద అధిక ట్యాక్సులు వేస్తోంది. దీంతో ప్రజా తిరుగుబాటు మొదలైంది. ఇలా పీఓకే ప్రజలు కూడా తమ కష్టాలను చెప్పుకుంటూ నిరసనలకు దిగితే పాకిస్తాన్ పాలకులు, పోలీసులు ఉపయోగించి చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రజాగ్రహం మరింతగా పెరిగి ఆందోళనకర పరిస్థితికి దారితీస్తుంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ప్రజల్లో పాలకుల మీద వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. దశాబ్దాలుగా భారత భాగాన్ని ఆక్రమించుకున్నది పాకిస్తాన్. అంతేకాకుండా ఆ ప్రాంతంలో ముస్లింల యొక్క జనాభా ఎక్కువ కాబట్టి పీఓకేలో పాక్కి మంచి పట్టుంది. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ విషయం పీఓకే ప్రజల ఆందోళన బట్టి చూస్తే అర్థమవుతుంది. పీఓకేలో ఆందోళనను అణిచివేసేందుకు స్థానిక పోలీసులే కాదు, ఆర్మీని కూడా రంగంలో దించింది పాక్ ప్రభుత్వం. అయితే పాక్ ప్రభుత్వ తీరు మీద విసుగువెత్తి ఉన్న ప్రజలు భద్రతా సిబ్బంది మీద కూడా తిరగబడుతున్నారు. వారి వాహనాలను సైతం ధ్వంసం చేసి దాడులకు దిగుతున్నారు. పీఓకేలో జరుగుతున్న ఆందోళనలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటి బట్టి పీఓకే ప్రజలు పాక్ ప్రభుత్వం మీద పట్టరాని కోపంతో ఉన్నారని తెలుస్తోంది. పీఓకేలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొత్త డిమాండ్కి తెరతీస్తున్నాయి. ఇక పాకిస్తాన్తో కలిసి ఉండలేమని, తమను ఇండియాలో కలపాలని పీఓకే లేని కొందరు కోరుతున్నారు. అంతేకాదు ఈ డిమాండ్తో కూడినటువంటి పోస్టర్లు కూడా ఇక్కడ వెలువడుతున్నాయి. ఎప్పుడూ లేనిది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో కొన్ని చోట్ల భారతీయ జెండాలు కనిపిస్తున్నాయి. ఈ డిమాండ్ మరింత పెరగకుండా పీఓకేలో ప్రజా ఉద్యమాన్ని అణచివేసేందుకు పాకిస్తాన్ పోలీసులు, ఆర్మీని రంగంలోకి దించింది. అయినా ప్రజా పోరాటం ఆగలేదు. భారీగా రోడ్ల మీదకి వస్తున్న ప్రజలు ప్రభుత్వ ఆస్తులు, భద్రతా బలగాల వాహనాలను ధ్వంసం చేస్తున్నారు. అదేవిధంగా జై భారత్ నినాదాలు చేస్తూ పాక్ భద్రతా దళాలకు ఎదురు తిరుగుతున్నారు. అయితే అక్కడ జరుగుతున్న ఆందోళన పరిగణలో తీసుకుని పీఓకే కోసం 23 బిలియన్ల పాకిస్తానీ రూపాయలు అంటే భారత కరెన్సీలో 725 కోట్లు ప్యాకేజీని ప్రధానమంత్రి రీసెంట్గా ప్రకటించారు. అయినా పీఓకే వాసుల ఆందోళన విరమించలేదు. ఆ ప్రకటన వెలువడిన వెంటనే పాకిస్తాన్ రేంజర్లు ఆందోళనకారుల మీద టియర్ గ్యాస్ ప్రయోగించి కాల్పులకు తెగబడ్డారు.